సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్న సమయంలో కంప్లైంట్స్ తీసుకునే ప్రాసెస్ని సింపుల్గా చేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చాట్బాట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. బాధితులు నేరుగా చాట్బాట్ వ్యవస్థ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా వివరాల్ని ఎంటర్ చేస్తే కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. పంజాబ్, సూరత్, అండమాన్ నికోబార్ పోలీస్ డిపార్ట్మెంట్లు ఇప్పటికే ఈ విధమైన వ్యవస్థను వినియోగించుకుంటున్నాయి. సైబర్ బాట్ పేరుతో ఈ చాట్బాట్ వ్యవస్థను తీసుకురానున్నారు. సాధారణంగా బాధితుల నుంచి డబ్బు కాజేసే క్రమంలో సైబర్ క్రిమినల్స్ ఆ డబ్బును మొదట ఏదైనా పేమెంట్ వ్యాలెట్లోకి లేదా మరో అకౌంట్కి మళ్లిస్తారు. ఆ వ్యాలెట్లు లేదా అకౌంట్ల నుంచి మరిన్ని అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ తర్వాత ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకుంటారు. ఈ సమయంలో బాధితులు అకౌంట్ నుంచి డబ్బు పోగొట్టుకున్న తొలి గంటలోపే దాన్నే గోల్డెన్ అవర్గా పిలుస్తారు. ఆ సమయంలోపు కంప్లైంట్ చేస్తే ఆ డబ్బును తిరిగి రాబట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కంప్లైంట్ అందిన వెంటనే బాధితుడి అకౌంట్ నుండి ఎక్కడికి డబ్బు ట్రాన్స్ఫర్ అయిందో గుర్తించి అక్కడి నుంచి మరో అకౌంట్కి ట్రాన్స్ఫర్ కాకుండా నిలిపివేస్తారు. ఆ డబ్బును వెనక్కి తెప్పించి న్యాయ ప్రక్రియ ద్వారా బాధితులకు తిరిగి అప్పగిస్తారు. బాధితులు 1930కు ఫోన్ చేసి గానీ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో లాగిన్ అయి కానీ ప్రస్తుతం కంప్లైంట్ చేస్తున్నారు. 1930 నెంబర్కు తెలంగాణ నుంచి బాధితులు ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే TGCSB కాల్ సెంటర్కు వస్తుంది. ఈ కాల్ సెంటర్లో ప్రస్తుతం 20 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వీళ్ళు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో బాధితులు నిమిషాల పాటు కాల్ వెయిటింగ్ లో ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎక్కువసేపు కాల్ వెయిటింగ్ లో ఉంటున్న బాధితులకు ఒక లింక్ పంపి దానిలో వివరాలు ఎంటర్ చేసి కంప్లైంట్ తీసుకునే ప్రక్రియను అందుబాటులోకి తెచ్చారు. 24 గంటల పాటు ఏ క్షణమైనా నేరుగా బాధితులు కంప్లైంట్ చేసే అవకాశాన్ని దీనిలో అందుబాటులోకి తెచ్చారు. డివోర్స్ తీసుకున్న తర్వాత మైనర్ పిల్లల పాస్పోర్ట్ కోసం తల్లిదండ్రులు ఇద్దరి సంతకం అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మైనర్ పిల్లల కస్టడీ ప్రత్యేకంగా ఉన్నప్పుడు మరొకరి సంతకం అవసరం లేదని చెప్పింది. తండ్రి సంతకం లేకుండా పాస్పోర్ట్ జారీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ 4 ఏళ్ల జైనబ్ ఆలియా మహమ్మద్ అనే బాలిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై జస్టిస్ మౌసామి భట్టాచార్య విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ తల్లి డాక్టర్ సనా ఫాతిమా భర్త అబ్దుల్ ఖాదిర్ కు అమెరికా సిటిజన్షిప్ ఉంది. ప్రస్తుతం ముస్లిం చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉంది. కూతురు జైనబ్ ఆలియా మహమ్మద్ పాస్పోర్ట్ కోసం అప్లై చేస్తే పాస్పోర్ట్ అధికారులు అమెరికాలో ఉన్న తండ్రి సంతకం కావాలంటూ సెప్టెంబర్ 10న అప్లికేషన్ ని రిజెక్ట్ చేశారు అని వివరించారు. కేంద్రం తరపు లాయర్ వాదనలు వినిపిస్తూ విదేశీ పౌరసత్వం ఉన్న భారతీయ పౌరసత్వం వదులుకున్న తల్లిదండ్రులు పిల్లల పాస్పోర్ట్ పొందడానికి నిబంధనలు కట్టుబడి ఉండాలన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి మైనర్ పిల్లల పాస్పోర్ట్ కోసం సింగిల్ పేరెంట్ దరఖాస్తు చేయరాదంటూ 1967 పాస్పోర్ట్ చట్టం 1980 నిబంధనలు ఎక్కడా లేదన్నారు. మైనర్ పిల్లలు ప్రత్యేక కస్టడీలో ఉన్నప్పుడు సింగిల్ పేరెంట్ అప్లై చేసుకోవచ్చన్నారు. మైనర్ పిల్లల పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోకుండా నిరోధించడం తల్లిదండ్రులతో పాటు పిల్లల హక్కులకు విరుద్ధమన్నారు. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఎంతకాలం కలిసి ఉంటారన్నది చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఈ కేసులో పిటిషనర్ తండ్రి అందుబాటులో లేరని, తల్లిపై ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా లేవని అన్నారు. బాలిక తల్లి సంరక్షణలో ఉంది. అందువల్ల తండ్రి సంతకం లేకుండా పాస్పోర్ట్ జారీ చేయాలని ఆదేశించారు. యూనివర్సిటీలో PhD స్టూడెంట్స్ సమాజానికి ఉపయోగపడే అంశాలపై 3 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి శోధించి థెసిస్లను ప్రిపేర్ చేస్తారు. కానీ కొందరు విద్యార్థులు సొంతంగా పరిశోధనలు చేయకుండా ChatGPT, జెమినీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ల సాయంతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. సాధారణంగా PhD థెసిస్లను సమర్పిస్తున్నప్పుడు వాటిని ప్లేజరిజం ద్వారా పరీక్షిస్తారు. కానీ కొందరు విద్యార్థులు AI టూల్స్ ను ఉపయోగించుకొని ఏ పరీక్షలోనూ దొరకకుండా PhD పట్టా పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అధికారులు థెసిస్లను మరింత లోతుగా పరీక్షించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ని కొనుగోలు చేశారు. PhD విద్యార్థులు సమర్పించే థెసిస్లలో ఒరిజినల్ వి గుర్తించేందుకు అన్ని వర్సిటీల్లో టర్నిటిన్ అనే సాఫ్ట్వేర్ ను ఉపయోగిస్తున్నారు. ఇది పుస్తకాలు, వెబ్సైట్ల నుంచి సమాచారాన్ని కాపీ చేస్తుంటే బయట పెడుతుంది. ఏ సాఫ్ట్వేర్లు సొంతంగా అప్పటికప్పుడు సమాచారాన్ని సృష్టించి ఇస్తుండడంతో ఆ సాఫ్ట్వేర్ తో గుర్తించలేకపోతున్నారు. దానికోసం ఉస్మానియా అధికారులు కొన్ని నెలల క్రితం దాదాపు 20 లక్షల విలువైన సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేశారు. దీని సహాయంతో ChatGPT, జెమినీల నుంచి కాపీ చేసిన 10 నిమిషాల్లోనే కనిపెట్టేస్తున్నారు. ఉస్మానియా, JNTU, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సబ్మిట్ చేసే థెసిస్లను దీనితో పరీక్షిస్తున్నారు. ఈ 3 యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం దాదాపు 1700 మంది వివిధ అంశాలపై PhD థెసిస్లను సబ్మిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కొత్త సాఫ్ట్వేర్ పరీక్షలో 10 నుంచి 15% వరకు ChatGPT సాయంతో సమర్పించినవే అని తెలిసింది. మరో 5% వివిధ థెసిస్ల ఆధారంగా ప్రిపేర్ చేసినవిగా బయటపడింది. ఇకపై ఇలా చేస్తే 3 ఏళ్ల పాటు ఎక్కడ ఎలాంటి PhD సీటు రాకుండా చేస్తామని ప్రొఫెసర్స్ ఆయా విద్యార్థులను హెచ్చరించారు. బీజింగ్ కి చెందిన బిటా వరల్డ్ కంపెనీ
ఛార్జింగ్ అవసరం లేకుండా 50 సంవత్సరాల వరకు కంటిన్యూస్ గా పవర్ ని అందించే న్యూక్లియర్ బ్యాటరీని అభివృద్ధి చేసింది. దీని పేరు మినీ న్యూక్లియర్ బ్యాటరీ. ఇది సైజులో కాయిన్ కంటే చిన్నది. ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి నికెల్ 63 ఐసోటోప్లను ఉపయోగిస్తుంది. డ్రోన్లు, మెడికల్ డివైజ్లు మరియు ఏఐ ఎక్విప్మెంట్ కి అనువైంది. అన్ని బ్యాటరీలా కాకుండా బిటావోల్ట్ డిజైన్ సేఫ్ అయింది, నాన్ ఎక్స్ప్లోజివ్ మరియు ఎకో ఫ్రెండ్లీ అని ఆ కంపెనీ తెలిపింది. డికే అయిన ఐసోటోప్ నాన్ రేడియో యాక్టివ్ కాపర్ గా మారుతుంది. 2025 సంవత్సరం చివరి నాటికి బిటా వోల్ట్ 1 వాట్ వెర్షన్ ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. ఎన్నో దశాబ్దాలుగా తక్కువ ఎనర్జీకి పనిచేసే డివైజ్లకు పవర్ ని అందిస్తున్న యుఎస్ లోని సిటీ ల్యాబ్స్ నానో ట్రిటియం బ్యాటరీస్ తో పోటీ పడనుంది. ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో 1973లో ఇందిరాగాంధీ చేతుల మీదుగా ప్రాజెక్ట్ టైగర్ ని ప్రారంభించారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జంతువులలో పులి జాతి ఒకటి. 20th సెంచరీ మొదలయ్యేటప్పటికి భారతదేశంలో 20,000 నుండి 40,000 పులుల జనాభా ఉండేది. అప్పటి మహారాజులు, బ్రిటిష్ వాళ్ళు పెద్ద సంఖ్యలో పులులను వేటాడేవారు. వేటగాళ్లు పులుల చర్మానికి, గోళ్లకు డిమాండ్ ఉండడంతో వాటిని ఎక్కువగా వేటాడేవారు. దాంతో వాటి సంఖ్య ఒక్కసారిగా 1800కు పడిపోయింది. పులుల జనాభా తగ్గడానికి మరొక కారణం వేటాడడానికి సరిపడ జంతువులు లేకపోవడం. వివిధ రకాల మొక్కల జాతులను, జంతువుల జాతులను సంరక్షించడానికి గవర్నమెంట్ 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ని ఆమోదించింది. పులుల జనాభాని పెంచాలి అనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో ప్రాజెక్ట్ టైగర్ ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన సమయంలో భారత్ లో 9 టైగర్ రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. మార్చి 2024 నాటికి భారత్ లో 55 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇవి పులులు సంచరించే 18 రాష్ట్రాలలో ఉన్నాయి. ప్రస్తుతం ఇండియా యొక్క మొత్తం ఏరియాలో 2% కంటే కొంచెం ఎక్కువ భాగాన్ని ఈ ప్రాజెక్ట్ కవర్ చేసింది. 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ప్రాజెక్ట్ టైగర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ 1245 కోట్లను కేటాయించింది. ప్రతి ఒక్క టైగర్ ఫోటోతో ఒక నేషనల్ డేటాబేస్ ని క్రియేట్ చేసే పనిలో ఉంది ప్రాజెక్ట్ టైగర్. దాని ద్వారా చనిపోయిన టైగర్స్ ని, అలాగే సీజ్ చేసిన బాడీ పార్ట్స్ ని గుర్తించడానికి వీలవుతుంది. టైగర్స్ ని మానిటర్ చేయడానికి ఎంస్టైప్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ని 2010లో ప్రారంభించారు. ఎంస్టైప్స్ పూర్తి పేరు మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్. పులుల జనాభాని గమనించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించారు. 2016లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో ఈఐ సిస్టమ్ ని ప్రారంభించారు. ఈ సిస్టమ్ లో థర్మల్ కెమెరాస్ ని ఉపయోగించారు. ప్రపంచంలో ఉన్న మొత్తం పులుల జనాభాలో దాదాపు 70% పులులు భారతదేశంలోనే ఉన్నాయి. అర్జెంటీనాలో లిథియం అన్వేషణకి భారతదేశానికి చెందిన ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ కి అనుమతి లభించింది. ఆ విధంగా ఇండియా, అర్జెంటీనాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇండియా ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న లిథియంలో 54% దాకా చైనా నుంచే వస్తుంది. అర్జెంటీనాతో ఒప్పందం వల్ల చైనా దేశంపై ఇండియా ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం తప్పుతుంది. ఒక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ లిథియం అన్వేషణ చేపట్టడం, మైనింగ్ ప్రాజెక్ట్ ను దక్కించుకోవడం ఇదే మొదటిసారి. ఈ ప్రాజెక్టు దాదాపు 200 కోట్లు ఖర్చవుతుంది. క్లీన్ ఫ్యూయల్ టెక్నాలజీస్, ముఖ్యంగా రీఛార్జ్ చేయగల బ్యాటరీలను డెవలప్ చేయడంలో లిథియం చాలా ముఖ్యమైంది. సోలార్, విండ్ లాంటి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ సోర్స్ ద్వారా అందే ఎలక్ట్రిసిటీని స్టోర్ చేయడానికి లిథియం అయాన్ బ్యాటరీలను చాలా ఎక్కువగా వినియోగిస్తారు. ఇలా స్టోర్ చేసిన ఎలక్ట్రిసిటీని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఆ విధంగా ఎలక్ట్రిసిటీని కంటిన్యూస్ గా డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. పెట్రోలియం, కోల్ వంటి ఫాజిల్ ఫ్యూయల్స్ ని ఎక్కువగా వినియోగించడం వల్ల పెద్ద మొత్తంలో క్లోరోఫ్లోరో కార్బన్స్ వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. దాని వల్ల పర్యావరణం తీవ్రంగా నష్టపోతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రపంచ దేశాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ పై దృష్టి పెట్టాయి. ఎలక్ట్రిసిటీని భారీగా స్టోర్ చేసే పవర్ గ్రిడ్ ప్రాజెక్టుల్లోనూ లిథియం అయాన్ బ్యాటరీలు పెద్ద మొత్తంలో అవసరమవుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ప్రకారం 2030 నాటికి క్లీన్, చీప్ ఎలక్ట్రిసిటీని అందరికీ అందించాలి. 2070 నాటికి క్లోరోఫ్లోరో కార్బన్స్ న్యూట్రాలిటీ సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 500 గిగావాట్ల క్లీన్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారా అందే ఎలక్ట్రిసిటీని కంటిన్యూస్ గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎఫిషియెంట్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్లను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అర్జెంటీనాతో ఒప్పందం వల్ల అవసరం తీరనుంది. ప్రపంచవ్యాప్తంగా లిథియం సోర్సెస్ అధికంగా ఉన్న రెండో దేశం అర్జెంటీనా. 4వ అతిపెద్ద లిథియం ప్రొడ్యూసర్ కూడా ఇదే. ఇటీవల అర్జెంటీనా తీవ్ర ఆర్థిక మాంద్యంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లోనూ అర్జెంటీనా కొత్త అధ్యక్షుడిగా జేవియర్ మిలే ఎన్నికయ్యారు. జేవియర్ మిలే అధ్యక్ష ప్రచార సమయంలోనే కమ్యూనిస్టు ప్రభుత్వాల పట్ల వ్యతిరేకతను బలంగా వ్యక్తపరిచారు. జేవియర్ మిలే ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్, వెస్ట్ కంట్రీస్ వైపు స్నేహంగా ఉండాలనుకుంటున్నారు. భారత్ లిథియం ఒప్పందం చైనాకు అర్జెంటీనా దూరం జరుగుతున్న తీరును తెలియజెప్తుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసే సర్వే ప్రకారం దేశంలో ప్రస్తుతం 718 మంచు చిరుతలు ఉన్నాయి. భారత్లో మంచు చిరుతల జనాభాను లెక్కించడం ఇదే మొదటిసారి.
ప్రకృతి పరిరక్షణ ఫౌండేషన్, ది నేచర్ కన్జర్వెన్సీ, ప్రపంచ వన్యప్రాణి నిధి, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ సహకారంతో భారత వన్యప్రాణి సంస్థ, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా 2019 నుండి 2023 మధ్య కాలంలో మంచు చిరుతల జనాభాని లెక్కించింది. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ లో దేశంలోనే అత్యధికంగా 477 మంచు చిరుతలు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. రహస్యంగా తప్పించుకు తీరడం, మంచులో కలిసిపోయి ఉండడం వల్ల మంచు చిరుతలను పర్వత దయ్యంగా పిలుస్తారు.